ఈరోజు ఒక గొప్ప పుస్తకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నా చేతిలో ఆ పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని చెప్పండి కొట్టండి. ప్రతి ఒక్కళ్ళు ఈ పుస్తకాన్ని చదవాలి. ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ వచ్చి కూడా చదవకపోతే వాళ్ళ జన్మ వృధా. చదవగలిగి చదివి ఇంగ్లీష్ రాని వాళ్ళకి చెప్పకపోతే మళ్ళీ వాళ్ళ జన్మ వృధా. దానికోసం ఈరోజు ఈ పుస్తకం పేరు ఏమిటంటే నేను చెప్తాను, అందరూ గట్టిగా చెప్పాలి. థయూబా ప్రాఫెసీ. థయూబా ప్రాఫెసీ. ఇంకోసారి చెప్పండి, థయూబా ప్రాఫెసీ. ఓకే. ఈ పుస్తకం ఏంటంటే మైకేల్ అనే అతన్ని ఒకరోజు ఆయన రాత్రి పడుకున్నప్పుడు పెళ్ళాంతో సహా ఒక వాయిస్ వినబడుతుంది ఆయనకి, నువ్వు ఇంట్లోంచి బయటికి రా అని చెప్పేసి, వెనకాల గార్డెన్లోకి. రాత్రి అర్ధరాత్రి పడి లేస్తాడు. నువ్వు రూమ్లోంచి బయటకు వచ్చే లోపల కాగితం మీద రాయి, నేను కొన్ని రోజుల వరకు రావటం లేదు, బయటికి వెళ్తున్నాను అని పుస్తకం కాగితం పెన్సిల్ రాయి అని చెప్పాడు. అలా పోయి ఒక కాగితం మీద రాస్తాడు పెళ్ళానికి, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కానీ కొన్ని రోజులు వెళ్తున్నాను, నువ్వేం గాబరా పడద్దు అని చెప్పేసి. సరే రాసావా అన్నాడు. రాశానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రా, గార్డెన్లోకి రా అన్నాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గార్డెన్లోకి వెళ్తే ఆయన్ని ఒక శక్తి ఇలా గాలిలోకి పైకి లేపింది. లేపి పైన ఒక ఫ్లయింగ్ సాసర్, అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టు, అందులోపలికి 3 మనుషులు తీసుకెళ్ళారు. ఆ మనుషులు ఎలా ఉందంటే మన శరీరానికి డబుల్ సైజ్ ఉంటారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళు తీసుకెళ్ళి, మేము మిమ్మల్ని థయూబా ప్లానెట్ అనేది ఆ ప్లానెట్ దగ్గర తీసుకెళ్తున్నాము అని చెప్పారు. నువ్వు సెలెక్ట్ చేయబడ్డావు, నువ్వు ఎన్నుకోబడ్డావు, నేను తీసుకెళ్తున్నావు అన్నారు. అవునా, అలాగా అని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్తాడు. వాళ్ళు ఉన్న లోకానికి, అంటే అది ఒక వేరే గ్యాలక్సీ, వేరే ప్లానెట్, థయూబా ప్లానెట్. ఆ ప్లానెట్కి తీసుకెళ్తారు. అక్కడ 10 రోజులు ఉంటాడు. 10 రోజులు ఉండి మళ్ళీ వాళ్ళు ఇక్కడ చూసినవన్నీ, ఇక్కడ నేర్చుకున్నవన్నీ నువ్వు భూమండలంలో అందరికీ చెప్పాలి అని చెప్పేసి అవన్నీ చూపించి మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దింపేస్తారు. పెళ్ళాం పడుతుంది, ఎక్కడ పోయావా అని చెప్పేసి. నేను అక్కడికి వెళ్ళానంటే కథలు చెప్తావు, అసలు ఎక్కడ పోయావు చెప్పు నాకు. నేను ఎక్కడికి పోలేదు, వేరే గ్రహాంతరానికి పోయేసి వచ్చాను చెప్తాడు. కనుక ఈ పుస్తకాన్ని అందరూ చదవాలి. ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను, మనమందరం కూడాను వచ్చే సంవత్సరమో ఆ ప్లానెట్కి వెళ్తాం అందరం కలిసి. కనుక ఆ వెళ్తున్నప్పుడు దారిలో కంప్యూటర్లు అవన్నీ ఉంటాయి కదా, అందులో కొన్ని అక్షరాలు చూస్తే అరబిక్ అక్షరాలు ఉంటాయి. అంటే మీరు మా ఎర్త్ ప్లానెట్ నుంచి మా లాంగ్వేజ్ మీరు తీసుకున్నారా అని అడుగుతాడు. నాయన, మీ ఎర్త్కి ఆ లాంగ్వేజ్ ఇచ్చిందే మేము అన్నారు వాళ్ళు. మేము తీసుకోవడం కాదు, ఇచ్చిందే మేము అన్నారు. అలాగా ఆ తర్వాత భూమండలం మీద కొన్ని లక్షల సంవత్సరాల కిందట మొట్టమొదటి మానవుని ప్రవేశింపజేసింది కూడాను మేమే అని చెప్పారు వాళ్ళు. కనుక అప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మానవ జాతి ఎలా ఉండింది, భూమి మీదకి ఎలా వచ్చింది, అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇది అందరూ చదవాలి. తర్వాత జీసస్ క్రైస్ట్ని మేమే పంపించాం భూమి మీద, మోసెస్ని మేమే పంపించాం భూమి మీద అని చెప్పారు. కనుక థయూబా మాస్టర్స్ అందరూ గట్టిగా చప్పలు కొడదాం మనము. అక్కడ ఒక చోటుకి తీసుకెళ్తారు ఈ మైకేల్ని. ఒక గ్లోబ్ లాంటిదో, ఒక ద్రవ పదార్థంలో ఎన్నో శరీరాలు ఉంటాయి. ఆ శరీరాల్లో ఒకరిని చూపించేసి, ఈ శరీరాన్ని గుర్తుపట్టగలవా అన్నాడు. ఎవరు స్వామి అంటే, మీ జీసస్ క్రైస్టే ఈ శరీరం. ఈ శరీరం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ జాగ్రత్త పెట్టారు వాళ్ళు. కనుక ఇక్కడి నుంచి మాయం చేసి వాళ్ళ లోకానికి తీసుకెళ్ళేసి వాళ్ళ ప్లాన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. కనుక మనం అందరం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ లోకానికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ యొక్క శరీరం చూసుకోవచ్చు. ఇలాంటి వింతలు కోకోలల సృష్టిలో ఇది ఒక పుస్తకం అలాంటిది. వాళ్ళు ఏం చెప్పారంటే, కొన్ని లక్షల సంవత్సరాల కిందట కాంటినెంట్ ఆఫ్ మూ అని ఉండేది. ఇప్పుడు పసిఫిక్ ఓషన్ ఎక్కడుందో, శాంతి మహాసముద్రం ఎక్కడుందో అక్కడ ఒక పెద్ద ల్యాండ్ ఉండేది. అక్కడ మేము ఒక పిరమిడ్ నిర్మించాము. ఆ పిరమిడ్ హైట్ ఎంత తెలుసా? 440 meters. అంటే ఎంత?
440 meters, 1400-1500 అడుగుల హైట్. అర్థమైందా? దాని విస్తీర్ణం ఎంత ఉంటుందంటే 115 ఎకరాల మీద ఉంటుంది ఆ పిరమిడ్. కనుక అప్పటి నుంచి కూడాను ఈ పిరమిడ్ టెక్నాలజీ ఉంది. మనం దాన్ని తిరిగి తీసుకొస్తున్నాము భూమండలం మీద. ఆ టెక్నాలజీని మళ్ళీ మనం అందరం కలిసి ఈ టెక్నాలజీ తీసుకొస్తున్నాము. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. మనం చదవకపోతే మన బుద్ధి వికసించదు. ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, స్వాధ్యాయం చేస్తే బుద్ధి వికసిస్తుంది. ప్రతి ఒక్కరు ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఒక కాపీ తీసుకొచ్చాను. ఈ పుస్తకాన్ని మీ అందరి తరఫున ప్రొఫెసర్ రఘునాథరావు గారికి ఇస్తున్నాను. వారు సుమారు 35 సంవత్సరాల కిందటే ఒక కళ్యాణ యుగం రాకపోతుంది, 1,44,000 మంది మాస్టర్స్ కలిపి చేస్తారట అని 35 ఏళ్ళ కిందటే ఆయన తెలుసుకుని ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటే ఆ 1,44,000 మంది ఇక్కడ మాస్టర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ మూమెంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ భూమిని కళ్యాణ యుగంగా మార్చడం కోసం ఎన్నో సొసైటీస్ వచ్చాయి. కానీ అన్ని సొసైటీలో కన్నా అగ్రగామిగా ఉన్న సొసైటీ మన సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. మొన్న ధ్యాన మహాచక్రం మనం చేసుకున్నాము. 14 రోజులు మహాద్భుతంగా చేసుకున్నాము. నిరుడు ఆ విజయోత్సవాలు మరి చేసుకోలేకపోయాము 2013 సంవత్సరంలో. కనుక ఈ 2014లో మనం బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పేసి గోదావరి గట్టు గుర్తుకొచ్చింది నాకు. కనుక ఈ గోదావరి గట్టు మీద మనం అందరం ఈ ధ్యాన విజయోత్సవాలు ధ్యాన మహాచక్రం చేసుకున్నాము. 2 సంవత్సరాలకి కలిపి చేసుకున్నాము. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిపి చేసుకున్నాము. మరి అత్యద్భుతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హ్యావ్ కమ్ హియర్, హు హ్యావ్ టేకెన్ సో మచ్ ట్రబుల్ హియర్ అండ్ కమ్ హియర్ ఆల్ ద వే. My deepest thanks and grateful thanks to all the persons. ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మనం ఇక నుంచి ప్రతి సంవత్సరము January 31 ఇక్కడే ఉంటాం మనము. ఈ వశిష్ఠ గౌతమికి 2 రోజులు ఖరారు చేయబడ్డాయి. ఒకటేమో January 31, రెండవదేమో దీపావళి నాడు. ఆ దీపావళి ఎప్పుడు వస్తే అప్పుడు. కనుక ఈ 2 రోజులు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఇక్కడ మన గోదావరి గట్టు రాసి పెట్టబడింది. బ్రహ్మదేవుడు రాశాడు. మనమంతా మనం సృష్టికర్తనం కనుక ఆయన చెప్పినట్టు మనం వినాలి కదా మనం. కనుక మరి ఈ 2 రోజులు మనం ఇక్కడ బ్రహ్మాండంగా చేసుకుందాం.